ఎదోమను ఏశావు వంశావళి ఇదే. ఏశావు కనాను కుమార్తెలలో హిత్తీయుడైన ఏలోను కుమార్తెగు ఆదాను. హివ్వీయుడైన సిబ్యను కుమార్తెయైన అనా కుమార్తెగు అహోలిబామాను. ఇష్మాయేలు కుమార్తెయు నెబాయతు సహోదరియు నైన బాసెమతును పెండ్లియాడెను. ఆదా ఏశావునకు ఎలీఫజును కనెను. బాసెమతు రగుయేలును కనెను. అహోలీబామా యూషును యాలమును కోరహును కనెను. కనాను దేశములో ఏశావునకు పుట్టిన కుమారులు వీరే. ఏశావు తన భార్యలను, తన కుమారులను, తన కుమార్తెలను, తన ఇంటివారినందరినీ, తన మందలను, తన సమస్త పశువులను, తాను కనాను దేశములో సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకొని తన తమ్ముడైన యాకోబు ఎదుట నుండి మరియొక దేశమునకు వెళ్ళిపోయెను. వారు విస్తారమైన సంపదగలవారు గనుక వారు కలిసి నివసింపలేకపోయిరి. వారి పశువులు విశేషమైనందున వారు పరదేశులైయుండిన భూమి వారిని భరింపలేకపోయెను. అప్పుడు ఏశావు శేయీరు మన్యములో నివసించెను. ఏశావు అనగా ఎదోము. శేయీరు మన్యములో నివసించిన ఎదోమీయుల తండ్రి అయిన ఏశావు వంశావళి ఇదే. ఏశావు కుమారుల పేరులు ఇవే. ఏశావు భార్యైన ఆదా కుమారుడగు ఎలీఫజును, ఏశావు భార్యైన బాసెమతు కుమారుడగు రగుయేలున. ఎలీఫజు కుమారులు తేమాను, ఓమారు, సెపో, గాతాము కనజు. తిమ్నా ఏశావు కుమారుడైన ఎలీఫజునకు ఉపపత్ని. ఆమె ఎలీఫజుకు అమాలెకును కనెను. వీరు ఏశావు భార్యైన ఆదా కుమారులు. రగుయేలు కుమారులు నహతు, జెరహు, షమ్మా, మిజ్జా. వీరు ఏశావు భార్యైన బాసెమతు కుమారులు. ఏశావు భార్యయు సిబ్యను కుమార్తెగు అనా కుమార్తెనైన అహోలీబామా కుమారులు ఎవరనగా ఆమె ఏశావునకు కనిన యూషు, యాలము, కోరహు. ఏశావు కుమారులలో వీరు నాయకులు. ఏశావు ప్రథమ కుమారుడైన ఎలీఫజు కుమారులు. తేమాను నాయకుడు, ఓమారు నాయకుడు, సెపో నాయకుడు, కనజు నాయకుడు, కోరహు నాయకుడు, గాతాము నాయకుడు, అమాలేకు నాయకుడు. వీరు ఎదోము దేశమందు ఎలీఫజు నాయకులు. వీరు ఆదా కుమారులు. వీరు ఏశావు కుమారుడైన రగుయేలు కుమారులు. నహతు నాయకుడు, జెరహు నాయకుడు, షమ్మా నాయకుడు, మిజ్జా నాయకుడు. వీరు ఎదోము దేశమందు రగుయేలు సంతానపు నాయకులు. వీరు ఏశావు భార్యైన బాసెమతు కుమారులు. వీరు ఏశావు భార్యైన అహోలీబామా కుమారులు. యూషు నాయకుడు, యగ్లాము నాయకుడు, కోరహు నాయకుడు. వీరు అనా కుమార్తెయు ఏశావు భార్యైనైన అహోలీబామా పుత్ర సంతానపు నాయకులు. ఎదోమను ఏశావు కుమారులు వీరు. వారి వారి సంతానపు నాయకులు వీరు. ఆ దేశ నివాసులైన హోరీయుడైన శేయీరు కుమారులు. లోతాను, శోబాలు, సిబ్యను, అనా, దిషోను, ఏసెరు, దీషాను. వీరు ఎదోము దేశమందు శేయీరు పుత్రులైన హోరీయుల నాయకులు. లోతాను కుమారులు హోరీ, హేమీము. లోతాను సహోదరి తిమ్నా. శోబాలు కుమారులు అల్వాను, మానహదు, ఏబాలు, షపో, ఓనాము. సిబ్యను కుమారులు అయ్యా, అనా. ఆ అనా తన తండ్రియైన సిబ్యను గాడిదలను మేపుచుండి అరణ్యములో ఉష్ణధారలు కనుగొనినవాడు. అనా సంతానము దిషోను, అనా కుమార్తెయిన అహోలీబామా. దిషోను కుమారులు హెబ్దును, ఎష్బాను, ఇత్రాను, కెరాను. ఏసెరు కుమారులు బిల్హాను, జవాను, అకాను. దీషాను కుమారులు ఊజు, అరాను. హోరీయుల నాయకులు లోతాను నాయకుడు, శోబాలు నాయకుడు, సిబ్యను నాయకుడు, అనా నాయకుడు. దిషోను నాయకుడు, ఏసెరు నాయకుడు, దీషాను నాయకుడు. శేయీరు దేశమందలివారి నాయకుల చొప్పున వీరు హోరీయుల నాయకులు. మరియు ఏ రాజైనను ఇశ్రాయేలీల మీద రాజ్య పరిపాలన చేయకమునుపు ఎదోము దేశములో రాజ్య పరిపాలన చేసిన రాజు లెవరనగా బేయరు కుమారుడైన బెల ఎదోములో రాజ్య పరిపాలన చేసెను. అతని ఊరి పేరు దిన్హాబా. బెల చనిపోయిన తరువాత బొస్రా వాడైన జెరహు కుమారుడగు యోబాబు అతనికి ప్రతిగా రాజాయెను. యోబాబు చనిపోయిన తరువాత తేమనీల దేశస్థుడైన హుషాము అతనికి ప్రతిగా రాజాయెను. హుషాము చనిపోయిన తరువాత మోయాబు దేశమందు మిద్యానును కొట్టివేసిన బదదు కుమారుడైన హదదు అతనికి ప్రతిగా రాజాయెను. అతని ఊరి పేరు అవీతు. హదదు చనిపోయిన తరువాత మస్రేకావాడైన సెవ్లు అతనికి ప్రతిగా రాజాయెను. సెవ్లు చనిపోయిన తరువాత నదితీర మందలి రహెబోతువాడైన షావులు అతనికి ప్రతిగా రాజాయెను.
షావులు చనిపోయిన తరువాత అక్బోరు కుమారుడైన బయల్ హానాను అతనికి ప్రతిగా రాజాయెను. అక్బోరు కుమారుడైన బయల్ హానాను చనిపోయిన తరువాత హదరు అతనికి ప్రతిగా రాజాయెను. అతని ఊరి పేరు పాయు. అతని భార్య పేరు మహేతబేలు. ఆమె మేజాహాబు కుమార్తె అయిన మత్రేదు. మరియు వారివారి వంశముల ప్రకారము వారివారి స్థలములలో వారివారి పేరుల చొప్పున ఏశావు సంతానపు నాయకుల పేరు లేవనగా తిమ్నా నాయకుడు, అల్వా నాయకుడు, యతేతు నాయకుడు, అహొలీబామా నాయకుడు, ఏలా నాయకుడు, పీనోను నాయకుడు, కనజు నాయకుడు, తేమాను నాయకుడు, మిబ్సారు నాయకుడు, మగ్దియేలు నాయకుడు, ఈరాము నాయకుడు. వీరు తమ తమ స్వాస్థ్యమైన దేశమందు తమ తమ నివాస స్థలముల ప్రకారము ఎదోము నాయకులు. ఏశావు ఎదోమీయులకు మూల పురుషుడు. ఆదికాండము 36వ అధ్యాయము.